జై నాయకత్వం, జై పవన్ నాయకత్వం, ఫోటో కనబడదు, ఫోటోలు కనబడదు ఏంటి ఈ పక్క లాస్ట్ చూడు 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 ఎందుకు అట్లా తిరిగేది ఏడ తీసేది పట్టడంతో వస్తాను నువ్వు ఏడ కనిపిస్తావు వీళ్ళే అడ్డంగా ఉంటే ఆయన పాపం కనిపించడం లేదా అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైన నిర్ణయం మా యొక్క ఒడ్డెర్ల జీవితాలని కొత్త మలుపు తిప్పుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కొండల్లో గుట్టల్లో మా వాళ్ళు పడుతుండే శ్రమ ఇంత అంత కాదు. ఈ శ్రమని గుర్తించి గౌరవ ఎడ్యుకేషను అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు పాదయాత్ర చేసే సందర్భంలో నేను కూడా ఆయనతో కూడా కొంత దూరం ప్రయాణం చేస్తేనే మా స్థితిగతులంతా ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన పూర్తిగా మా సమస్యల పైన బాగా అధ్యయనం చేసి తప్పకుండా మేము అధికారంలోకి వస్తా ఉన్నట్టునే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు తగిన గుర్తింపునిస్తాము, అదేవిధంగా ఒడ్డేలకు తగిన సముచిత స్థానం కల్పిస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఒడ్డెర్లు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి చేయాలా అని మన డిప్యూటీ సీఎం గారు కూడా గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సీఎం కూడా ఎలక్షన్కు ముందే తప్పకుండా మీకు తగిన న్యాయం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు నిన్న క్వారీల పైన మైన్స్ పైన 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా సీనరేజీలో టెండర్లో కూడా 50% మాకు సబ్సిడీ కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము చిత్తూరు జిల్లా వడ్డేర సంఘం తరఫున మన డైరెక్టర్ పెద్దన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చిత్తూరు జిల్లా వడ్డేర సంఘం ఆధ్వర్యంలో మేము గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరులో మా యొక్క వడ్డెర్ల సమస్యలు ఏదున్నా గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారి దృష్టికి కానీ అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారి దృష్టికి కానీ తీసుకుపోతే వెంటనే దగ్గరుండి మా యొక్క సమస్యలను వాళ్ళ సమస్యలుగా భావించి వెంటనే మాకు పరిష్కరించి దానికి సరైన మార్గాలు కూడా ఆదేశిస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా మేము పూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఒడ్డెర్లకు సముచిత స్థానం దక్కుతుంది, అదేవిధంగా పూర్తి న్యాయం జరుగుతుంది. మా యొక్క చిరకాల కోరిక అయినటువంటి ఎస్టీ సాధన కూడా సాధించుకుంటామనే నమ్మకం గౌరవం కూడా ఈ ప్రభుత్వం పైన మాకుంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా బీసీ చట్టం కూడా అమలులోకి తీసుకొని రాబోతున్నారు. ఇది వచ్చిన తర్వాత కూడా పూర్తి న్యాయం జరుగుతుంది. బీసీల ప్రభుత్వం పట్ల మా ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ఒడ్డెర్ల పైన 15% రిజర్వేషన్ కల్పించడమే దీనికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్ళకు పూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వడ్డెర సోదరులందరూ కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనకి వడ్డెర్లకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి నెరవేరుస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ యువగలం ప్రోగ్రాంలో మన లోకేష్ అన్న వడ్డెర్లకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మన క్వారీలు అయితేనేమి బీసీ చట్ట రక్షణ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నారు. ఈరోజు ఇంకా ముందు మేము మన సహోదరులందరూ కలిసి డైరెక్టర్లు చైర్మన్ అంతా కూడా కలిసి మన నెక్స్ట్ రాబోయే దీంట్లో ప్రతి ఒక్క 50 పెన్షన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ సాధించుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం.